వెంకటగిరి రూరల్ పరిధిలోని వల్లెవేడు గ్రామంలో నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమంలో భాగంగా ఇరిగేషన్ పనులకు శ్రీకారం చుట్టారు ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ. రాబోయే తరాలకు నీటి భద్రత కల్పించడమే లక్ష్యంగా 100 రోజుల ప్రత్యేక ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా వెంకటగిరి రూరల్ మండలంలోని వల్లెవేడు గ్రామంలో ఇది చేపట్టారు. ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ కొబ్బరికాయ కొట్టి జేసీబీతో పనులను లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం ఏప్రిల్ 6వ తేదీ నుండి జూలై 14వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ మాట్లాడుతూ ఇళ్లకు బడ్జెట్ ఎలా వేసుకుంటామో అదేవిధంగా ప్రతి గ్రామానికి నీటి బడ్జెట్ రూపొందించుకోవాలని అన్నారు. ఉన్న నీటి వనరులను ఎంత వాడుకుంటున్నాం, ఎంత మిగిల్చుకోవాలి అనే దానిపై పక్కా ప్రణాళిక ఉండాలన్నారు. తద్వారా వేసవిలో కూడా సాగు, తాగునీటికి ఇబ్బంది లేకుండా చూసుకోవచ్చని తెలియజేశారు. వర్షపు నీటిని ఒడిసిపట్టేలా చెరువులు, కాలువలలో పూడికి తీత పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సంకల్పంతో ఇక్కడ సమావేశమయ్యాం. మన ప్రియతమ నేత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఏప్రిల్ 6 నుంచి జూలై 14 వరకు రాష్ట్ర వ్యాప్తంగా నీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యత అనే బృహత్తర కార్యక్రమాన్ని మనం చేపడతా ఉన్నాం. అదేవిధంగా మీరే ప్రాణధారం, మన బాధ్యత. ప్రకృతి ఇచ్చిన గొప్ప వరం మీరు, కానీ రాబోయే తరాలకు మనం ఇవ్వగలిగే పెద్ద ఆస్తి కూడా ఇదే, మీరే. 100 రోజులు ప్రత్యేక ప్రచారంలో భాగంగా మనం కేవలం ఉపన్యాసాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో మార్పు తీసుకురావాలి. అదేవిధంగా మనం రాబోయే ప్రధాన పనులు ఇవే: భూగర్భ జల పునరుద్ధరణ, పడిపోతున్న భూగర్భ జల మట్టాలను పెంపొందేందుకు రీఛార్జీ వెల్స్, ఇందుకు గుంతలను నిర్మించాలి. భూమికి మనం నీరు ఇస్తేనే భూమి మనకు పంటలు ఇస్తుంది. చెరువులు, కాలువలు పునరుద్ధరణ, మన ఊరి చెరువులో మనం జీవనాధారం పూడికి తీత పనులు చేపట్టి కాలువలను శుభ్రం చేసి వర్షపు నీటిని ఒడిసిపట్టుకోవాలి. అదేవిధంగా చెరువుల అనుసంధానం, ఒక చెరువు నుండి తర్వాత ఆ చెరువు వృధా కాకుండా పక్కనే ఉన్నటువంటి మరో చెరువులకు వెళ్లేలా